నమస్తే మేడం. నమస్తే గాయత్రి. మేడం, ఇప్పుడున్న కాలంలో ఎలా అంటే ఉన్నవారు కానివ్వండి, లేనివారు కానివ్వండి, ఎంత సంపాదించినా కూడా మిగలడం లేదు. దానికి తగ్గట్టుగా పైనుంచి ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది. మళ్ళీ అలాంటి వారి కోసం ఇన్స్టెంట్ మనీ పొందడానికి, లవ్ మనీ ప్రొటెక్షన్ హీల్ అవ్వడానికి ఏదైనా చక్కటి రెమెడీ తెలియజేస్తారా? షూర్ గాయత్రి, మీరు అన్నట్టు మనీ ఎనర్జీ అనగానే అదొక ఫెమినైన్ ఎనర్జీ. ఫెమినైన్ ఎనర్జీ అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది అంటారు. మన ఇంట్లో చిన్న పిల్లలు, ఆడపిల్ల పుట్టినప్పుడు అది ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది కదా. అవును. అదే విధంగా మనీ ఎనర్జీని కూడా మనము కంట్రోల్లో పెట్టకూడదు. కంట్రోల్లో పెట్టాము అని ఎలా తెలుస్తుంది? భయంతో. అంటే ఇప్పుడు ఒక మనీ ఎనర్జీని మనం ఒక ఫ్రెండ్గా చూడట్లేదు. ఎప్పుడు ఎలా అంటే ఒక భయంతో మనము అది వస్తుందో లేదో, అయ్యో ఉంటుందో లేదో, మా ఇంట్లో మా లక్ష్మీదేవి ఉంటుందో లేదో, ఇలాంటి భయంతోనే మనము ఆ మనీని చూస్తున్నాము. ఆ భయం వల్ల ఏమవుతుంది, మనీ ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు హ్యాపీగా ఆడుకుంటారు, అంతేగాని నువ్వు ఒక దగ్గర కూర్చో అంటే కూర్చుంటారా? లేదు. అదే నచ్చిన పనులు చేస్తారు. అదే మనీ ఎనర్జీ కూడా. వాళ్ళకి నచ్చిన పని చేయాలి, వాళ్ళకి మనము ఆ రెస్పెక్ట్, అప్రిసియేషన్ అనేది ఇవ్వాలి. ఓకే అమ్మా ఈరోజు లేవా, రేపు వస్తావా అన్నట్టు మాట్లాడాలి. సో ఇక్కడ మనం అది మర్చిపోయాము. మన ఇండియన్ కల్చర్లో అది ఆల్రెడీ ఉంది. మనీ అంటే ఒక ఫెమినైన్ ఎనర్జీ, అది లక్ష్మీదేవితో సమానము అన్నీ చెప్తాము. అన్నీ మన ట్రెడిషన్ నుంచి, మన కల్చర్ నుంచి, మనం రూట్స్ నుంచి మనం ఒక భయాన్ని ఇన్కల్కేట్ చేసేసుకున్నాము. మనీ అంటే ఫియర్, లోన్స్, అప్పులు, ఇలా మన లైఫ్ని మనము చాలా అంటే ఏదన్నా మెటీరియల్ కొనాలి అనుకున్నా మెటీరియల్ తోటే మనకు హ్యాపీనెస్ వస్తుంది అనేది డిసైడ్ అయిపోయారు. వాళ్ళ ఇంట్లో ఒక కారు ఉందంటే నేను పెద్ద కారు కొనుక్కోవాలి, నాకు 2 కార్లు ఉండాలి. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారంటే లేదు నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, నాకేం కావాలి అనేది కాదు, నాకు అది ఉందా లేదా అంటే కాంపిటీషన్ అయిపోయింది ఇక్కడ. చూసారా? సో ఇక్కడ ఈ క్రమంలో మనము మనని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళ కంపారిజన్తో మనం కొనాలి అనుకుంటున్నాము, అదే లైఫ్ అనుకుంటున్నాం, అదే హ్యాపీనెస్ అనుకుంటున్నాం. కానీ అక్కడ ఏమవుతుంది, అది మనకు ఫ్రీక్వెన్సీలో టచ్ అవ్వట్లేదు, అది మనల్ని బ్యాక్కి తీసుకెళ్తుంది. సో ఇలాంటి టైంలో నేను ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, మనము లాజిక్గా వెళ్తున్నాము మనీ కోసం, పరుగు మనము లాజిక్గా. ఓకే ఈరోజు నేను కష్టపడుతున్నాను, ఈరోజు జాబ్ చేస్తున్నాను, ఈరోజు బిజినెస్ చేస్తున్నాను, నాకు పక్కాగా ఒక 1 lakh వస్తుంది, ఒక 1 lakh, ఒక 10 lakhs వస్తుంది అనుకునే ఉంటున్నాము. కానీ ఈ లాజిక్ వల్ల నేనేం చేస్తున్నాను, నా చుట్టూ ఉన్న మిరాకిల్ని మర్చిపోయాను. ఓకే. లక్ష్మీదేవి ఎలా వస్తుంది అంటే ఎప్పుడన్నా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. మనం ఒక స్టోరీ విన్నాము, ఒక ఆయన అంతవరకు కళ్ళు తెరుచుకునే నడుస్తున్నాడు. ఒకసారి బంగారంది ఈ బాక్స్ ఉన్నప్పుడు ఎందుకు కళ్ళు లేని వాళ్ళు ఎలా నడుస్తారో చూస్తానని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు కదా, అక్కడ అది పోయి మిస్ అవుతాడు. అదే విధంగా లైఫ్ లో కూడా మనీ మనకు మిరాకిల్ గా వస్తుంది అనేది మనం మర్చిపోయాము. మనం అనుకున్నామా ఇలాంటి లైఫ్ మనం ఉంటుంది అని, సెల్ ఫోన్ ఉంటుంది అనుకున్నామా, మనం అసలు ల్యాప్టాప్ ఉంటుంది అనుకున్నామా, అన్నీ వచ్చాయా లేవా? అవును, వచ్చాయి. మీ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయా లేవా అంటే ఇదన్నీ మనము కల్పించుకున్న ఒక రియాలిటీ. ఇది మీ దగ్గరకు ఉంది అంటే మీ దగ్గరికి మనీ ఎందుకు రాదు? మనీ కూడా వస్తుంది, కానీ దానికి ఒక వేని మనం ప్రొవైడ్ చేయాలి, అంటే ఒక దారిని మనము చూపించాలి కదా. అది చేయటం లేదు, మనం డోర్ క్లోజ్ చేసేసాం. లేదు నేను జాబ్ చేస్తేనే వస్తుంది, బిజినెస్ చేస్తేనే వస్తుంది అని పెట్టుకున్నాం. ఇది ప్యాటర్న్ని మనం మార్చాలి అంటే మనం ఒకటి చెయ్యాలి. ఏంటి గాయత్రి అంటే, ఆ లాజిక్తో వెళ్ళని, అది నడవని. నేను అది ఆపేసి కూర్చో అనట్లేదు, అది నడవని, ఆ దారి అదే. కానీ మీరు ఒక కొత్త సృష్టించండి. ఏమని? మిరాకిల్ జరుగుతుంది, మ్యాజిక్ ఉంది అని బిలీవ్ చేయడం మొదలు పెట్టండి.
మ్యాజిక్ ఉంది, మిరాకిల్ ఉంది, అది నాతో పయనిస్తుంది, అది నా టైం కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పండి. ఓకే, నా Money వెంటే ఉంది. నా వెంటే ఉంది, అది నాకు కావలసినప్పుడు కనిపిస్తుంది, అది నా నీడ్ అయినప్పుడు నాకు అది వస్తుంది. అది ఆక్సిజన్ లాగా, నేను ఎలా శ్వాస పీల్చుకుంటున్నానో అలాగే అది నాతోటే ఉంది, అది నా టైం వచ్చినప్పుడు అది నాకు చూపిస్తుంది అనే నమ్మకాన్ని మీరు తీసుకురండి ముందు. ఆ నమ్మకంతో మీ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అదేదో లేదు అనే దాని ముందు నాతోటే, నా వెంటే నడుస్తుంది మనీ అని పెట్టుకోండి. అదొక ఫస్ట్ లాజిక్ నుంచి మ్యాజిక్కి వెళ్ళండి. ఓకే. ఈ తర్వాత మీరు చెప్పాల్సింది ఏంటి అంటే, మనీని ఎప్పుడూ ద్వేషించకూడదు. మనీని ఒక ప్రేమతో, మీ ఒక సొంత ఫ్రెండ్గా అలా ఒక ఆ యాటిట్యూడ్ని తీసుకురండి. ఫ్రెండ్ అనగానే మీరు చిన్నప్పుడు ఆలోచించండి, మీకు ఫ్రెండ్స్ నచ్చితేనే చేసేవాళ్ళు, లేకపోతే చేయరు, వద్దు కటిఫ్ అనేవాళ్ళు కదా. అలాగే మీ మనీని కూడా మీరు లైఫ్లోకి ఒక ఫ్రెండ్గానే తీసుకురండి. ఓకే. ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏదున్నా నేను చేసుకుంటాను లేరా, వచ్చేస్తుంది లేరా అలా మాట్లాడండి ఫ్రెండ్గా. అంటే మనీ ఎలా ఉంటుందంటే, అయ్యో 1,00,000 రూపాయలు అంటున్నాడు, ఎందుకు రావట్లేదు, నేను ఇచ్చేస్తాగా అన్నట్టు ఉంటుంది. కానీ మనమే క్లోజ్ చేస్తాం డోర్ని, అందుకు మనకు అది రావటం లేదు. వస్తుందో రాదో అని టెన్షన్ పడతాం రాకముందే. ఎందుకంటే అదొక పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీకి ఫియర్ అనే ఫ్రీక్వెన్సీ ఇస్తే అది ఎక్కడో ఉంటుంది, ఇది ఎక్కడో ఉంటుంది. అది వైబ్రేషనల్గా మ్యాచ్ అవ్వదు. సో వైబ్రేషనల్గా మ్యాచ్ అవ్వాలంటే నువ్వు జాయ్ఫుల్గా ఉండాలి. ఫెమినైన్ ఎనర్జీని ఇన్ఫ్లో అవుట్ఫ్లో బాగుండాలి, ఇష్టంగా రావాలి, ఇష్టంగా పోవాలి, అలా ఉండాలి. అంటే ఆ రెస్పెక్ట్ అనేది ఉండాలి, అప్రిసియేషన్ అనేది ఉండాలి. నువ్వు రూపాయి వచ్చినా కూడా దానికి హ్యాపీగా అబ్బా నాకు రూపాయి వచ్చింది అనాలి, అలా ఉండాలి. అలాంటి నమ్మకాన్ని నువ్వు తీసుకొచ్చావు అనుకో, మనీ అనుకుంటుంది అబ్బా ఎంత నమ్మకమా నా మీద, రా 1,00,000 రూపాయలు కాదు 1,00,00,000 రూపాయలు ఇస్తాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటారు. సో అలాంటి ఒక వైబ్రేషన్ని తీసుకురావాలి. మీరు ఎలాన్ మస్క్ని చూడండి, ఎంత హ్యాపీగా ఉంటారు. ఆయన అసలు లైఫ్ మొత్తాన్ని పెట్టేసుకున్నారు ఆ తన ధ్యేయం కోసం. ఆ ధ్యేయంలోనే తను అనుకోకుండానే, అంటే ఆ థాట్లోకి వెళ్ళలేదు. ఏ థాట్లోకి వెళ్ళాలంటే నేను ఒకటి సృష్టించాలి, అది అందరికీ ఉపయోగపడాలి అనుకున్నాడు, అది చేశాడు. అలా మీరు మీ లైఫ్లో ఏ ధ్యేయం అనుకున్నారో దాని ముందు సాగిస్తూ ఉండండి. దాంతోపాటు మనీ అనేది రాకెట్లా వస్తుంది. దీంతో పాటు మీరు చేయాల్సిన స్విచ్ వర్డ్ చెప్తాను. సో దట్ ఈ స్విచ్ వర్డ్ వల్ల మీరు ఆ వైబ్రేషనల్గా మ్యాచ్ అవుతారు మీ మనీ ఫ్రీక్వెన్సీకి. మనీ కోసం మనము చేసేది ఇంక్ గుర్తుందా? బ్లూ ఇంక్, రెడ్ ఇంక్ అనే ఒక ఆ కాన్సెప్ట్తో నేను చెప్తాను మనీ గురించి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటే నాకు తెలీదు మనీ ఎక్కడి నుంచి వస్తుందో, కానీ రావాలి, అది అలా ఉండాలి లెక్క. అప్పుడే లైఫ్లో గేమ్ అనేది థ్రిల్ఫుల్గా ఉంటుంది. వీడియోగా ఆడినప్పుడు మనకు తెలియదు ఎక్కడి నుంచి ఎవరు వస్తారో, ఎక్కడ మనం షూట్ చేస్తామో తెలియదు కదా. అదే విధంగా మనీ నాకు వస్తుందబ్బా 1,00,000 రూపాయలు కాదు 1,00,00,000 రూపాయలు వస్తుంది అనే ఒక నమ్మకాన్ని తీసుకురండి. ఈ మిరాకులస్ వర్డ్ని యూజ్ చేయండి, కార్నుకోపియా ఇంక్. కార్నుకోపియా ఇంక్ అనేది చెప్తూ ఉండాలి, చాంట్ చేస్తూ ఉండాలి 108 టైమ్స్. చేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, అంటే మనీ ఏ విధంగానన్నా నాకు వస్తుంది అనే నమ్మకంతో ఈ చాంటింగ్ అనేది చేయాలి. అలా కాదు చాంటింగ్ చేయలేను అంటే ఇది 108 టైమ్స్ రాయొచ్చు కూడా. తప్పకుండా మేడం. చాలామంది అనేక రకాలుగా మనీ కోసం అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం ఒక మంచి స్విచ్ వర్డ్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాయత్రి.